అని కూడా నేను గుర్తుపట్టలేకపోయాను, కానీ వారే గుర్తు చేశారు పరిచయం చేస్తూ. వారికి అలానే మన వ్యాఖ్యాత శ్రీమాన్ రామకృష్ణ గారు, అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మన శ్రీమాన్ సురేష్ గారు, అలానే 100 వసంతాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క లక్ష్యం ఏమిటి, ఈ నిమిత్తంగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరేగా ఉన్నటువంటి హిందువులందరినీ కలుపుదాం, సమ్మేళనం, ఒక గ్రాండ్ ఫంక్షన్ చేసుకుందాము, దానిలో మనకు ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి, హిందువు అంటే ఏమిటి అనేదాన్ని వివరించడానికి విచ్చేసినటువంటి శ్రీమాన్ పవన్ గారు, అలానే ఏ వివేకానంద స్కూల్కి ప్రిన్సిపాల్గా ఉంటూ ఆమె ప్రిన్సిపల్స్ ఏమిటో అనేది ఆమె ప్రవచనంలోనే మాటల్లోనే చెప్పి ఇది నా లక్ష్యము అని కూడా చాలా ధైర్యంగా చెప్పారండి. అటువంటి శ్రీమతి మాధవీలత గారికి, అలానే మమ్మల్ని స్వయంగా వచ్చి ఆహ్వానించినటువంటి శ్రీమతి రత్నకుమారి గారు, అలానే తదితరులందరికీ కూడా మా హృత్పూర్వక అభినందనలు. మీ అందరికీ అమ్మ శుభాశీస్సులు. ఇప్పుడే ఆవిష్కరణ చేసినటువంటి ఆ పాట అందరికీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తారా లేక యూట్యూబ్లో పెడతారా? నాన్న రామకృష్ణ గారు ముందు పెట్టినటువంటి, అంటే హిందుత్వం అంటే ఏమిటి అనే దానిలో దాన్ని పూర్తిగా వివరించారండి. ఇక అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి, హిందుత్వం అంటే ఏమిటని ప్రశ్న వేసిన వాడికి బాబు ముందు ఈ పాట వినరా, తర్వాత నువ్వు నన్ను అడిగేటి ఇంకా అడగడానికి ఏమి ఉండదండి. అంత చక్కగా రచన చేశారు. వారు ఉన్నారు ఇక్కడ, కృష్ణ గారు రచనగా చాలా బాగా చేశారండి. పివి కృష్ణ గారు రచన చాలా బాగుంది. ఎందుకంటే సమగ్ర వేద సారమే హిందూ ధర్మము, వేదం నుండి వచ్చింది కాబట్టి అది ధర్మము. మనది హిందుత్వం అనేది మతం కాదు సుమ, జీవన విధానం. అందుచేతే నీవు హిందూ అయితే, ధర్మ సింధు అయితే సనాతన బంధు అవుతావు. అంతేత మనందరికీ ఉండాల్సినటువంటిది ఏమిటి అంటే, నేను హిందువునేనా, హిందువుగా నా యొక్క ధర్మాన్ని నేను సంపూర్ణంగా పాటించగలుగుతున్నానా లేదా అని ఒక్కసారి మనం గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తే అప్పుడు మనకి తెలుస్తుంది ఎంత శాతం మనం హైందవ ధర్మానికి పునాది ఏమిటండి? ఎవరో ఒక రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు అని కాదండి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. కృష్ణ పరమాత్మ భగవంతుడై తాను నిలిచి ఆ అనుభూతితో ఒక కేవలం అర్జునుణ్ణి నిమిత్త మాత్రంగా పెట్టుకొని సర్వ మానవాళికి ఉపదేశించారే. ఇదిగో ఈ యోగము మొట్టమొదట నేను సృష్టి ప్రారంభమైనప్పుడు సూర్య భగవానుడికి ఉపదేశించాను అన్నారు. మరి ఆ తర్వాత సూర్యుడు మను ప్రజాపతికి ఉపదేశించాడు. ఆ మను ప్రజాపతి యొక్క సంతతే మనం మానవలం. మనోరపత్యం పుమాన్ మానవ. మన వారు పెట్టారు ఇక్కడ స్లోగన్, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. అందుకే మేమంటాం మను సంతతి కాబట్టి మానవలం, మనందరం మనుకులం. మనందరికీ ఉండాల్సింది అనుకూలత. ఈ అనుకూలత లేకే మనం ఇంకా పొందాల్సింది పొందలేకపోతున్నాము, కాపాడుకోవాల్సింది కూడా కాపాడుకోలేకపోతున్నాము. అందుచేత తిరిగి మరలా ఇవాళ 100 సంవత్సరాలలో మాననీయ కేశవరావు హెగ్డేజీ ఏ లక్ష్యంతో ఈ రాష్ట్రీయ స్వయం సేవకు స్థాపించి ఇంతవరకు ఎందరో 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 పెద్దలతో, లక్షలాది కార్యకర్తలతో, ఎన్నో పాఠశాలలు, ఎంతో మందిని శాఖ
చేర్చి బాల్యావస్థ నుండే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు నేర్పించి సంసిద్ధం చేశారు. కాబట్టి ఇదిగో ఇవాళ మనం 500 సంవత్సరాల తరువాత ఏ అయోధ్య మా రామ జన్మభూమి అని అనుకుని కొన్ని లక్షల మంది బలిదానం చేశారు. ఆ ఫలితాన్ని ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మాననీయ నరేంద్ర మోడీ గారి పరమ పవిత్ర అమృత హస్తాలతో మనం బాలరాముడిని ప్రతిష్టాపన చేసుకున్నాము. మనందరం ప్రత్యక్షంగా మాలాంటి వాళ్ళు చూశారు, మీలాంటి వాళ్ళు కూడా, అంటే కొంతమందికి రిస్ట్రిక్షన్ చేశారు కాబట్టి అందరూ టీవీల ద్వారా కూడా చూశారు. ఇది మనందరికీ గర్వకారణం. అవును, శ్రీమాన్ మోడీ గారి పుణ్యమా అంటూ ఇవాళ నేను హిందువుని అని తలెత్తుకుని గర్వంగా బ్రతికేటటువంటి రోజులు మనకి వచ్చినవండి. లేకపోతే అది వరకు ఏమో బొడ్డు పెట్టుకోవాలంటే సిగ్గు. మొన్ననే పహల్గాంలో జరిగింది కదా, నీవు ఎవరివి హిందువా అని అడిగితే హిందువు అన్నాడు అనుకోండి, అయిపోయింది, వాడి ప్రాణం తీసేయడం. అలాంటి రోజుల నుండి ఇవాళ మనం కొంత దశ పెరిగింది, ధర్మానురక్తి పెరిగింది, నేను హిందువులని చెప్పుకునేటటువంటి మానసిక స్థైర్యం కూడా కలిగింది. అందుచేత ఈ కలిగినటువంటి ఈ తరుణంలో, ఈ 100 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి ఈ తరుణంలో ఇంకా ఇంకా మనం జాప్యం చెయ్యకుండా జాడ్యతని ప్రక్కకు పెట్టి ఆడ్యతతో ముందుకొచ్చి ఏం చెయ్యాలండి, మనమంతా హిందువులను. హైందవేతరులు ఇవాళ మన మీదకి చేస్తున్నటువంటి దాడిని శ్రీమతి మాధవీలత గారు చాలా చక్కగా చెప్పారు. అది ఏ రకంగా చేస్తున్నారో చాపకంద నీరులాగా కొందరు, డైరెక్ట్గా మరికొందరు. ఇవాళ ఎంత అన్యాయం అండి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంకా మనం ఇంతగా ఓర్చుకొని ఉంటున్నాం? మేము ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే దారిలో కొందరు యువకులు నినాదాలు చేస్తూ ఉన్నారు, అమ్మయ్య అని అనిపించిందండి. ఇవాళ మనకి అస్సాం చీఫ్ మినిస్టర్ గారు ఎవరు, హిమంత విశ్వ శర్మ గారు, ఆయన చక్కగా ఒక ప్రకటన చేశారు. దానితో యువతంతా రోడ్డెక్కిందండి. ఇవాళ మా హిందూ జాతికి అక్కడ ఏం జరుగుతుందో దానికి మేము ప్రతీకారం తీర్చుకుంటాము. చికెన్ నెక్ అంటుంటే ఆ చికెన్ నెక్ని రీప్లేస్ చేసి పడేస్తారనే బాహాటంగా చెప్పుకున్నారు. ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం మనకి ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. ఆయన సనాతన ధర్మ ట్రస్ట్ పెడతానని అంటున్నారు. పెట్టి తీరాలి నాయన, తొందరలోనే పెట్టండి అని మేము కూడా పిలుపునిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి. అటువంటి వారికి అంతా తోడు నిలవాలండి, బయటికి రావాలండి. అసలు మనం ఎందుకు వచ్చామండి, ఎందుకు పుట్టామండి? మనిషిగా మనం పుట్టాము అంటే దేనికోసం అని అంటే ధర్మం కోసం. ధర్మం దేనికోసం? నీకు, నీ చుట్టుప్రక్కల వారికి, యావత్ సమాజానికి సంరక్షణనిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. నీవు ధర్మాన్ని రక్షిస్తే నీ చేత రక్షింపబడిన ధర్మము నిన్ను రక్షిస్తుంది. చాలా మంది అనుకుంటారండి, ఏమండి ధర్మమే తనకు తాను రక్షించుకోలేకపోతే మనం దాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని ఎలా రక్షిస్తుందండి అని. ఏమీ లేదండి, చిన్న ఉదాహరణ. మనం వస్తూ పాదాలకి రక్ష చెప్పులు వేసుకుంటారు. అలాగే బైక్స్ మీద వెళ్ళేటటువంటి వాళ్ళు హెల్మెట్స్ పెట్టుకుంటారు. 4 వీలర్లో వెళ్ళేటటువంటి వాళ్ళు బెల్ట్ పెట్టుకుంటారు. దేనికండి? ఎండలోనో వానలోనో వెళుతూ ఉంటే గొడుగు పట్టుకుంటారు. దేనికండి? మనం వస్త్రాలు ధరిస్తూ ఉన్నాము. దేనికండి అంటే శీత వాతాతపాల నుండి రక్షణ తీసుకోవడం కోసం. అలానే మనం కాళ్ళకు చెప్పులు వేసుకుని వస్తే ఎక్కడ పడితే అక్కడ పడేయమండి. దానికి ఒక జాగా, దానికి ఒక ప్లేస్ పెడతారు. ఆ స్థానంలో చెప్పులు పెట్టుకుంటే మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు వాటిని వేసుకుని వెళ్ళొచ్చు. ఇష్టం వచ్చిన చోట పడేసామనుకోండి, ఏ కుక్కలో ఏవో పట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ మనం తిరిగి వెళ్ళేటప్పటికీ మనకి అది ఉండదు. అంతేకాదు, విశ్వాన్ని రక్షించేటటువంటిది ఏమిటి అంటే ధర్మము మాత్రమే.
దేశము, దైవము, ధర్మము. లేదా దైవము, దేశము, ధర్మము, ఇలా ఆర్డర్ మార్చుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఉన్నటువంటి దైవమే దేశంగా ఆవిష్కరింపబడింది. ఈ దేశంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలి? ధర్మంగా ఉండాలి. అందుచేత ఏ ధర్మాన్ని నీవు రక్షించుకుంటావో ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. నీ చేత రక్షింపబడితే నీకు రక్షణ. నేను రక్షించుకున్నాను అనుకోండి, నాకు మాత్రమే రక్షణనిస్తుంది. వీరు పవన్ గారు చెప్పులు అక్కడ ఎక్కడ పెట్టారో మర్చిపోయారనుకోండి, మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు వారికి రక్షణనియ్యలేవు. ఎలానో ఉదాహరణలో అలా ధారణా ధర్మమిచ్చావు. ఈ విశ్వాన్ని ధరించి ఉన్నటువంటిది ఏమిటి అంటే ధర్మం మాత్రమే. అందుచేత హిందువు అంటే అది మానవత్వము, మానవత, ధర్మము. మనిషిగా ఉండాల్సినటువంటి వాడు ఈవేళ పరధర్మీయులు ఎంత పైశాచిక కృత్యమండి. ఆ చంద్రదాసుని ఒక్క పిల్లాన్ని పట్టుకుని అంత దౌర్జన్యమా? అది వినడానికి కనడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నటువంటిది. ఇలా అక్కడ జరుగుతూ ఉంటే ఏం మనవాడు కాదు, ఆ పిల్లవాడు మన పిల్లవాడు కాదు అని మనం నిశ్శబ్దంగా ఉన్నామా? ఇవాళ బంగ్లాదేశ్లో జరిగింది, తర్వాత మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా రావచ్చు. ఎందుకు వాళ్ళు ప్రశ్నించుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవేతరులపై ఎప్పుడైనా దాడి చేశామా? వాళ్ళని మనం హింసించామా? ఎందుకు మన హిందువులు అక్కడ ఉంటే బంగ్లాదేశ్లోనో మరి ఇక్కడ పాకిస్తాన్లో కూడా ఎంతమందిని బ్రాహ్మణులు ఊచకోత కోసారండి. ఇదంతా జరుగుతున్నప్పటికీ మనకి చీర కుట్టినట్టు కూడా లేకపోతే ఇంకా ఎంతకాలం ఈ సహనం? అహింస పరమో ధర్మ అనేటటువంటిదే మనకి నేర్పారండి అని అనుకోవడం కాదండి. మనకి మన మహనీయుల్లో ఎందరినో చూపిస్తున్నారండి. అతడు ఒక చాణుక్యుడు కావచ్చు, అతడు ఒక ఛత్రపతి శివాజీ కావచ్చు. వీరందరూ మనకి నేర్పించింది ఏ భారతంలో ఏ వాక్యం చెప్పారు దాని ప్రక్కనే ధర్మ హింసా సదైవచ. ధర్మం కోసం నువ్వు హింస చెయ్యవచ్చు. అహింస ఎంత పరమధర్మమో అలానే అవసరం వస్తే ప్రాణ సంరక్షణ కోసం హింస కూడా అంతే. ఒక మహారాజు గారు సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నప్పుడు ఆస్థాన పండితుడు మన బ్రహ్మశ్రీ సోమయాజులు గారు లాంటి వారు, అయ్యా మీకు ఇప్పుడు ఒక విషమ పరిస్థితి వచ్చింది, ఒక తల్లి పిల్లవాడిని తీసుకుని వస్తుంది, ఆ శిశువుని మీరు శిరచ్ఛేదం చేసి చంపాలి అని ఆ ఆస్థాన విద్వాంసుడు గురువు గారు చెప్పారంట. అప్పుడు రాజుగారు అంటారు, అయ్యో నేను రాజుని రక్షించాల్సినటువంటి నేనే ఆ పిల్లవాడి ప్రాణాలు ఎలా తీస్తాను అని అంటే, అప్పుడు ఆ విద్వాంసుడు చెబుతారండి, అయ్యా ఈ పిల్లవాడిని మేము ఊరికే చంపమనట్లు లేదు, ఈ పిల్లవాడి శరీరంలో విషవాయువు ఉంది, ఆ విషవాయువుకు వాహికగా ఉన్నాడు. అటువంటి ఈ పిల్లాన్ని మీరు చంపకపోతే తెల్లవారేసరికి కొన్ని లక్షల ప్రాణాలు పోతాయి. మనందరికీ తెలుసు కోవిడ్ టైంలో ఏం జరిగింది అనేది. అందుచేత ఇదయ్యా లక్షలాది మంది ప్రాణాలు కాపాడడం కోసమని ఈ పిల్లవాడిని ఒక్కడిని వధించడం క్షత్రియునిగా, పాలకునిగా, మహారాజుగా మీ కర్తవ్యము అని చెప్పారు. మరి అప్పుడు ఏం చేయాలంటారు? మీరందరూ చెప్పండి, చంపాలా వద్దా? వద్దా? ఏంటి ఎవరు మాట్లాడలేదు? అర్థం కావట్లేదా అమ్మా? చంపాలి. ఎందుకని? లక్షలాది ప్రాణాలని కాపాడాలి కాబట్టి. ఇవాళ మన పరిస్థితి కూడా అదేనండి. మన హిందూ జాతిని సంరక్షించుకోవాలి అని అంటే ఎదురయ్యేటటువంటి వాటిని అన్నిటిని మనం ప్రతిఘటించి తీరాలి. అది ఒక్కరిగా ఇద్దరిగా కాదు, సంఘటితమై సామూహికంగా వాటిని ఎదుర్కొంటే తప్ప ఇవాళ మరలా మనం తిరిగి మన జాతిని మనం రక్షించుకోలేమండి. అంటరానితనము అనేటటువంటిది మన హైందవ జాతిని
విచ్ఛిన్నం చేయడం కోసం, విడదీయడం కోసం చేసినటువంటి పన్నాగాలు కాకపోతే మనకి వివాహాది ఏ కార్యక్రమాల్లోనైనా కూడా అందరూ అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి. ఆ రోజు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అందరికీ అనుకూలత, ఒక స్నేహం ఉండేదండి. మా చిన్నప్పుడు కూడా అందరూ అంతా సాయంత్రం వచ్చి కూర్చునేవారు. వాళ్ళంతా కింద కూర్చునేవారు. తాతగారు, నాన్నగారు వాళ్ళందరూ పైన కూర్చునేవారు. అంతే తేడా. అయ్యగారు అయ్యగారు అంటూ అక్కడ ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం ఉండేదండి. పుట్టెంటుకులు తీయాలంటే ఎవరు తీస్తారండి? నాన్నగారు తీస్తారా? కాదే. ఆ వెంట్రుకలు పట్టుకొని కత్తిరించేటటువంటి అతడే రావాలి. ఎవరతన్ని మనం అంటాము? నాయి బ్రహ్మ. ఇలా మనం ఒక్కొక్కటి ఆలోచన చేస్తే కళ్యాణంలో కూడా కాళ్ళు గోరు తీయాలి అని అంటే ఎవరు? బ్రాహ్మణుడు తీస్తాడా? కాదే. చెప్పే మంత్రం బ్రాహ్మణుడు చెబుతాడు, కానీ అది చేసేటటువంటిది మంగళ్ళే తీస్తారు. అలాగే వస్త్రాలు ఉతకాలంటే రజకులు. ఇలా మనం చెప్పుకుని పోతూ ఉంటే అందరూ ఉన్నారండి, అందరూ కలిసి ఉండేవాళ్ళమండి. కానీ మధ్యకాలంలో మనకి ఎప్పుడైతే మన పాలన కోల్పోయి విదేశీయ పాలనలో ఇంచుమించుగా ఒక 600 సంవత్సరాలు, 800 సంవత్సరాలు గడిచేసరికి మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావాన్ని అంతా కోల్పోయి మర్చిపోయి ఒక బలహీనంగా ఏదో ఒక ఉపేక్షా భావంతో గడిచిపోతుంది జీవితాన్ని. కాదు కులాలు ఉంటాయి. ఆ కుల ధర్మాన్ని వాళ్ళు వృత్తిగా చేసుకుంటూ ఉంటారు, చేసుకోవలసిందే. కానీ అందరూ కలిసి ఉండాలి. పురుష సూక్తంలో చెప్పినట్టుగా బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత ఊరూతదస్యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. 4 వర్ణాలు విరాట్ స్వరూపుడికి 4 భాగాలుగా ఉన్నారు. ఏది తక్కువ, ఏది ఎక్కువ? అంతేత ఎవరెవరి ఆ స్వభావాన్ని, ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు అందరూ కలిసి ఈ సమాజాన్ని సంరక్షణ చెయ్యగలరు. అది చేసేటటువంటి పరిస్థితి ఇవాళ చాలా అవసరమై ఉన్నది. ఇప్పటికైనా మేము సంపాదించుకుంటాము, మా పిల్లల్ని చదివించుకుంటాము, మాకేమీ పట్టదు అని అంటే రేపు మనకి మన ఆస్తులు ఉండవు, మన పిల్లలు కూడా ఉంటారో ఉండరో తెలియదు. అందుచేత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఒక్కొక్కరు 3 కాదు 4 సంతానాన్ని కనాలి. అదే మన ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. అదే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకుంటున్నారు. చెప్పాలంటే సన్యాసులమైనటువంటి మేము కూడా కోరుకుంటున్నాము. ఇవాళ మన హిందూ జాతి పెరగాలి అంటే ఇది ప్రతి వివాహిత స్త్రీ తాను త్యాగంతో, తన ధర్మంతో తిరిగి హిందూ జాతిని అభివృద్ధి చెయ్యాలి. ఆనాడే మన జాతి పెరుగుతుంది. లేకపోతే మనం తగ్గిపోతున్నాము, మిగిలిన వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అరే ఇప్పుడు మెజారిటీగా ఉంటేనే మన పరిస్థితి ఎలా ఉంటే మరి మైనారిటీ అయిపోతే మనం ఏం కావాలి? మన బ్రతుకులు ఏం కావాలి? అందుకే ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరవండి. మీ పిల్లల్ని, కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ ఈ విషయం చెప్పి అందరూ దీన్ని అర్థం చేసుకుని ఎస్ నేను వచ్చింది సంపాదించడం కోసమో సుఖపడడం కోసం మాత్రమే కాదు, నేను వచ్చింది నా ధర్మాన్ని పాటించడం కోసం. తద్వారా నేను, నా సమాజము, నా దేశము రక్షణ పొందాలి అంటే నేను ఈ రకంగా ముందంజగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ గుర్తించాలండి. ఇప్పటికీ ఇంకా గుర్తింపు లేదు అని అంటే ఇది చాలా నష్టపోతాము. ఇప్పటికే నష్టపోయాము. భారత మాత యొక్క ఆ వైశాల్యాన్ని మనం కోల్పోయాము. అది వరకు అఖండ భారతాన్ని పరిపాలించినటువంటి రాజులు మన రాజులు. కానీ ఇవాళ ఖండితమై ఉంటే ఒక ప్రక్క పాకిస్తాను, ఒక ప్రక్క ఆఫ్ఘనిస్తాను, ఇంకా ఏవేవో స్థానాలు అనేటటువంటివి పోతూ ఉన్నవి. కనీసం ఉన్నదాన్ని మనం రక్షించుకోవాలి అంటే కిరీట స్థానంలో ఉన్నటువంటి కాశ్మీర్ని, అలానే ఇంకా ఏ అవయవాలుగా మనం వర్ణించుకుంటున్నామో రత్నాకర ధౌతపద హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్య
భాషాం వందే భారతమాతలోని మనం కీర్తించుకుంటూ ఉన్నాం. అందుచేత మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అంటే మనకి తెలియాల్సింది అసలు దేశం అంటే ఏమిటి. ఒక్కసారి ఆలోచించండి. 9 మాసాలు తల్లి మోస్తుందండి. ఆ తర్వాత ఎవరు మోస్తున్నారండి? ఎవరు మోస్తున్నారు? ఆ తర్వాత భూమాత మోస్తుంది. భూమాత మీద మనం నడుస్తూ ఉన్నాము. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ మీద నడిచినా ఏమందండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత నడిస్తే అమ్మ భరిస్తుందా? మన అమ్మ లేదు లేదు ఒక్కటిస్తుంది. కానీ ఏమి చేసినా భరించేటటువంటిది భూమాత. అలాగే మనం తిరుగుతున్నాం, నడుస్తున్నాం భూమాత మీద. తిరిగేది ఎక్కడ తిరుగుతున్నాం మనం? చెప్పండి, ఎక్కడ తిరుగుతున్నాము? దేశంలో తిరుగుతున్నాం. ఎస్, స్పేస్ ఉంటేనే ఆ దేశం, ఆ స్పేస్ బట్టి స్పేస్ కాదు, చాలా గట్టి స్పేస్. అది డివైన్ స్పేస్ కాబట్టి ఇది ప్రకాశమునందు రతి అనురక్తి కలిగినటువంటి దేశం కాబట్టి ఇది జ్ఞానభూమి, కర్మభూమి, దివ్యభూమి, పవిత్ర భూమి. అందుకే మన ప్రధానమంత్రి గారు అంటారు, మాతా పృథివీ, మాతా అయం దేశ. అందుచేత ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ భూమికి పుత్రోయం పృథివ్యా అంటారండి వారు. ఈ పృథివీ మాతకు నేను పుత్రుణ్ణి లేదా పుత్రిని. ఏది చెప్పినప్పటికీ దేశంలో తిరుగుతూ ఉన్నాము. ఈ దేశం బట్టి దేశం కాదు. భూమాత మీద నడుస్తూ భరతమాత కౌగిలిలో నేను విహరిస్తున్నాను అనే స్పృహ మనకి ఉంటే భరతమాత గురించి ఆలోచన చేసి భరతమాత కన్నీరు తుడిచి భరతమాతకు సంతోషం కలిగించేట్టుగా మనందరూ జీవించగలగాలి. అంతేకాదండి, మరొకటి కూడా నేను సాహసంగా చెబుతూ ఉన్నాను. మన హైందువులు వేరే వేరే చోట్ల బంగ్లాదేశ్ కావచ్చు, ఎక్కడెక్కడైనా కావచ్చు, వాళ్ళు మైనారిటీస్గా ఉంటే వాళ్ళని అంత హింసిస్తూ, అంత ఖండిస్తూ, ఎంత చెప్పాలంటే మాటలు సరిపోవటం లేదండి. బహుశా మన చరిత్రలో, పురాణంలో కూడా ఉండదండి అంత దౌర్జన్యం, అంత హింసాకాండ. అంతగా చేస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అరే అలా చెయ్యొద్దు, భారతదేశంలో ఉన్న మమ్మల్ని వీళ్ళెవరూ ఏమీ చెయ్యటం లేదు అంచేత మీరు కూడా వాళ్ళని ఏమీ చెయ్యడానికి వీల్లేదని ఎందుకు ఒక్క హైందవేతరుడు నోరు విప్పి మాట్లాడారు? వీళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళని ఏమీ చెయ్యడానికి వీల్లేదు అని శాసించగలగాలండి మన ఈ ప్రభుత్వం కూడా. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఇవాళ మళ్ళా 2 రోజుల క్రితం ఒక చిన్న అమ్మాయిని కూడా అదే రీతిగా చంద్రదాసుని ఎలా సంహరించారో అదే రీతిగా సంహరిస్తున్నారు. అది వరకు ఇప్పుడు ఎన్నో మనం విన్నాం. అంటే మన వాళ్ళు కాదు కదా, మన వాళ్ళు అక్కడ లేరు కదా అని మనం ఇక్కడ హాయిగా తిని నిద్రపోవడమా? మరి దీనికి ఏమిటి? అందుచేత మనందరం కలిసి మన ప్రభుత్వానికి, మన పాలకులకి విజ్ఞప్తి చేస్తే వీరు కూడా మరింత వేగంగా, మరింత ఆక్షతతో, పట్టుదలతో మన హిందువులను కాపాడడం కోసం కృషి చేస్తారు. కృషి చేసి తీరాలి. అందుచేతనే శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా అర్జునుణ్ణి ప్రోత్సహించి క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్కోత్తిష్ట పరంతప క్లైవ్యం మాస్మగమః పార్థ. నీవేంటి క్లేవత్వాన్ని పొంది ఉన్నావు? ఎప్పుడో శాపం నీకు ఇప్పుడు దాపురించిందా ఏమిటి? ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా ఏమిటి అని అంతగా రెచ్చగొట్టి అర్జునుణ్ణి చెప్పాల్సిందంతా చెప్పాడండి. ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి నీవు చేసేటటువంటిది యుద్ధం నీ వాళ్ళతో కాదయ్యా, అధర్మంతో చేస్తున్నావు. అలానే ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నటువంటి విషయాలలో అధర్మీయులతో మనం ప్రతిఘటిస్తున్నామే తప్ప ధర్మీయులతో కాదు. అంచేత అలా పరమాత్మ ఎలా ప్రబోధించి యుద్ధం చేయించాడు. ఇవాళ మూల నుండి ముక్క నుండి ఆస్తులంటూ, అంతస్తులంటూ, ఏదో రాజకీయాలంటూ, సెక్యులరిజం అంటూ ఇంకా మడి కట్టుకుని కూర్చునేటటువంటి పరిస్థితి కాదు. వీటన్నింటినీ దాటి బయటకు రావాలి. ఏ రీతిగా స్వామి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అది ఇది ఇది అంటూ అన్నిటినీ నువ్వు పట్టుకోవద్దు, పక్కన పెట్టి ముందుకు రా. ముందుకు వచ్చిన నాడే నా ఈ
సమాజం, నా ఈ దేశం రక్షింపబడుతుంది. ఆనాడే భారత మాత ఎస్ వీళ్ళు నా పుత్రులు అని ఆ తల్లి సంతోషిస్తుంది. అంచేత ప్రతి బిడ్డ తన తల్లి సంతోషించేలా జీవించాలంటే మనందరికీ మన జన్మనిచ్చిన తల్లితో పాటుగా జన్మభూమి, కర్మభూమి, దివ్యభూమి, పవిత్ర భూమి అయినటువంటి భారతదేశాన్ని మనం తిరిగి విశ్వగురు స్థానంలో నిలిపి తీరాలి అనేటటువంటి ఏ లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ని ప్రతిష్టాపన చేశారో, స్థాపించారో మాననీయ హెగ్డేజీ ఆ లక్ష్యాన్ని మనందరం ఉండగా నెరవేర్చుకుని తీరాలి అనేది మా ఆకాంక్ష. చాలా సంతోషం. ఈ నిమిత్తంగా హిందూ ధర్మ సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం అనే నిమిత్తంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు ఒక చోట కలవడము, మరి కలిసినప్పుడు మనలో ఉండేటటువంటి కష్ట నష్టాలు ఏమిటి, మనకుండే లాభ నష్టాలు ఏమిటి అనేదాన్ని కూడా ముచ్చటించుకున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆచరించాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక ఆ విషయాలన్నీ సమగ్రంగా తెలియచేయడానికి మన శ్రీమాన్ పవన్ గారు సిద్ధంగా ఉన్నారు. బోలో భారత్ మాతా కీ. ఇచ్చేసిన అందరికీ కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చారమ్మా, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ రామా పబ్లిక్ స్కూల్ విద్యార్థి బృందం నుంచి చక్కటి దేశభక్తి గీతం, వైద్య గీతం. దాము మీరు దేశభక్తి గీతం పాడతారు. మీరు తర్వాత మన ముఖ్యవక్త పవన్ గారు మాట్లాడతారు. సెంటర్ అమ్మా 4 numbers. वंदे मातरम
सत्त्वो वित्तं चित्तं सत्त्वं प्रतिभादेहबलं नाहं कर्ता कारयसि त्वं निःस्पृहता मम कर्मफले अर्पितमेतज्जीवनपुष्पम् अर्पितमेतज्जीवनपुष्पं मातस्तव शुभपादतले नान्यो मन्त्रो नान्यचिन्तनं नान्यद्देशहिताभिरुते वन्दे भारतमातरं वद भारत वन्दे मातरं वन्दे भारतमातरं वद भारत वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं। ఇప్పుడు మన ముఖ్య వక్త పవన్ గారిని ప్రశంసించగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి శ్రీ మాతా శివచైతన్యానంద సరస్వతి మాతాజీ వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ సురేష్ గారు, అలాగే మాధవీలత గారికి, అలాగే వేదిక మీద ముందున్నటువంటి హిందూ బంధువులకు, చిన్నారులకు అందరికీ కూడా ఈ హిందూ సమ్మేళనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకసారి అందరూ కూడా నడుము ఇటాలు చేద్దాం. అందరూ నడుము ఇటాలు చేద్దాం. ఈ సాయం సంధ్య వేళ కైలాసంలో శివుడు పార్వతీదేవితో లాస్యం చేస్తూ ఉంటాడట. కాబట్టి మనం ఇప్పుడు చెప్పబోయే నినాదము కైలాసానికి వినబడే విధంగా గట్టిగా చెప్పాలి. అందరూ పిడికిలు బిగించండి, చేతులు పైకెత్తుకు చెప్పాలి, భారత్ మాతాకి. ఇంకా గట్టిగా చెప్పాలి, కైలాసానికి వినబడాలి. ఇందాక మనకి ఏదైతే నినాదం వినబడిందో దానికంటే దగ్గరగా వినబడాలి. యావత్ సింగనగర్ ప్రజలు కూడా ఉలిక్కి పడేలా చెప్పాలి, భారత్ మాతాకి. ఇంకా గట్టిగా చెప్పాలి, పిల్లలు గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో మనం కలిశాము. గత సంవత్సరము విరాట్ హిందూ సమాజం యొక్క దర్శనం చేసుకున్నాము హిందూ సమ్మేళనంలో. మరలా ఈ రోజున దేశం మొత్తము, రాష్ట్రం మొత్తము కూడా ఇదే విధంగా హిందూ బంధువులతో సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో సుమారు 60,000 చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మనం ఇక్కడ కలవడం జరిగింది. మనకి ఇందాక చెబుతూ అన్నారు, మనందరము కూడా ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని పాటించాలి, దేవాలయాలకు వెళ్ళాలి. ఇటువంటి అనేక విషయాల్ని మనకి చెప్పారు పెద్దవాళ్ళందరూ కూడా. ఇక్కడ పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కాబోయే తల్లిదండ్రులు ఉన్నారు. ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం. చాలామంది హిందూ ధర్మం మీద, హిందూ సమాజం మీద వేసేటటువంటి అపప్రద, వీళ్ళకి శాస్త్రీయత లేదనేటటువంటిది. కాబట్టి మనము ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రానున్న నెలలో వస్తుంది భీష్మ ఏకాదశి. ఏమొస్తుందండి? భీష్మ ఏకాదశి వచ్చే నెక్స్ట్ మంత్లో వస్తుంది. నెక్స్ట్ మంత్లో మగమాసంలో వస్తుంది భీష్మ ఏకాదశి. భీష్ముడు చనిపోవడానికి ముందు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు కూడా అర్జునుడు ఏదైతే అంపశయ్య కట్టాడో అంపశయ్య మీద వేచి చూసి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది, అప్పుడే నా ప్రాణాలని వదులుతాను అని చెప్పడం జరిగింది. అంతే కదండి? ఇది మనము అందరం కూడా మహాభారతంలో విన్నటువంటి కథ. ఇదే కథని మన పిల్లలకు చెబుతాము, మనము చెబుతూ ఉంటాము. కానీ చెప్పేటప్పుడు ఆలోచించాల్సినటువంటి దీని వెనక ఉన్నటువంటి అర్థము, ఇన్ని వేల సంవత్సరాల క్రితము, ఇన్ని లక్షల సంవత్సరాల క్రితము మహాభారత కాలంలో సూర్యుడు ఎప్పుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు, గ్రహాలు ఏ విధంగా కదులుతాయి అనేటటువంటి శాస్త్రీయత కలిగినటువంటి జ్ఞానము భారతీయుల దగ్గర ఉన్నది. అటువంటి శాస్త్రీయత కలిగినటువంటి గణాంకాలు కలిగినటువంటి హిందూ సంప్రదాయంలో పుట్టినందుకు మనం గర్వించాలి. రెండో విషయం, మనందరము దేవాలయాలకు వెళ్తాం కదండి.
దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏమో వెళ్తారు కదా మీరు కూడా, అక్కడ నవగ్రహ మండపం అని ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? 9 గ్రహాలు ఉంటాయి. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. ఆదిత్యాయచ సోమాయచ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పేసి ఆ నవగ్రహ మండపంలో మధ్యలో ఉంటుంది. ఎవరు మధ్యలో ఎవరు ఉంటారండి? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. సూర్యుడు. టెలిస్కోపులు ఏవేవో స్కోపులు వచ్చిన తర్వాత ఈ సందర్భంలో చెప్పినటువంటి విషయము, ఆకాశంలో సెంటర్లో తిరగకుండా ఉండేది ఎవరు? సూర్యుడు. సూర్యుడు స్థిరంగా ఉంటే సూర్యుడి చుట్టూ ఏం తిరుగుతాయి? గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇటువంటి జ్ఞానము భారతీయులకి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నది. అందుకనే మన దేవాలయంలో నవగ్రహ మండపం పెట్టారు, మధ్యలో సూర్యుడు పెడతారు, చుట్టూరా అనేక గ్రహాలను పెడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి శాస్త్రీయత కలిగినటువంటి జీవన విధానంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కథలు చదువుతున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు, వ్రతాలు చేస్తున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయతని అర్థం చేసుకుని ఆ శాస్త్రీయతని మన యొక్క పిల్లలకి, మన మనవలకి, తదనంతర తరానికి అందిస్తే వాళ్ళు హిందుత్వాన్ని మరింత దగ్గరగా, మరింత ఆత్మీయతతో, మరింత విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకి లభిస్తుంది. మనం పురాణాలు చదువుతూ ఉంటాం, కథలు వింటూ ఉంటాం. ఈ సమాజాన్ని నాశనం చేయడానికి అనేక సార్లు అనేక మంది రాక్షసులు ఉద్భవించారు ఈ భూమి మీద. ఉద్భవించారా లేదండి? రాక్షసులు ఉద్భవించినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని నరకయాతనకి గురి చేస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు, పూజలు చేయకుండా అడ్డుపడుతున్నప్పుడు, యజ్ఞాలని నాశనం చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఋషులు, మునులు అందరూ కూడా కలిసి, దేవతలందరూ కలిసి ఎక్కడికి వెళ్ళేవారు? శివుడి దగ్గరికి వెళ్ళేవారు. ఏం కోరుకునేవారు? అధర్మాన్ని నిర్జించి ధర్మాన్ని ప్రతిష్ఠించమని కోరుకునేవారు. రాక్షసులు సంహరించమని కోరుకునేవారు. కాబట్టి ఎప్పుడైనా సరే అందరూ కలిసి చేసే పనే విజయాన్ని సాధిస్తుంది. సంఘటితంగా ఉన్న సమాజమే మనుగడ సాధిస్తుంది. ఇది మనం పురాణాల నుంచి నేర్చుకోవాలి. కాబట్టి మన సమాజం ఇందాక చెప్పారు, బంగ్లాదేశ్లో జరుగుతోంది, అస్సాంలో జరుగుతోంది, మణిపూర్లో జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు విపరీత ధరలు. ఎందుకు జరుగుతున్నాయంటే సమాజం ఏకీకృతమై లేదు, ఒకటిగా లేదు, సంఘటితంగా లేదు. ఈ సంఘటితంగా కలిగిన సమాజము ఏది కోరుకుంటే భగవంతుడు అది నెరవేరుస్తాడు. అది నెరవేర్చడం కోసము భగవంతుడు అవతారాన్ని తీసుకుని ఈ భూమి మీదకి వస్తాడు. కాబట్టి సంఘటిత సమాజం కావాలి. సమాజంలో భారత భూమి, భారతదేశము ఎక్కువ మంది మాతృమూర్తులు తన భర్తని యమధర్మరాజు తీసుకెళ్ళిపోతే యముడితో పోరాడి తన భర్తని బతికించుకున్నది ఎవరు? సతీ సావిత్రి. ఆ మహాతల్లి సతీ సావిత్రి పుట్టినటువంటి పవిత్ర భూమి ఇది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చేసి నువ్వు వివస్త్రగా మాకు భోజనం వడ్డించు, అన్నం పెట్టాలి అంటే ఆ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులని కూడా చంటి పాపలుగా చేసి వాళ్ళకి ఒక తల్లిగా నోట్లో అన్నం పెట్టినటువంటి మహాతల్లి ఎవరు? సతీ అనసూయ పుట్టిన పవిత్రమైనటువంటి భూమి ఇది. 16 సంవత్సరాల పిల్లాడు యముడు వచ్చాడు, నీ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. లేదు, నా ప్రాణాన్ని నువ్వు తీసుకెళ్ళలేవని చెప్పి శివుణ్ణి ఆలింగనం చేసుకుంటే, ఆ ఆలింగనం చేసుకున్నటువంటి 16 సంవత్సరాల బాలుని రక్షించడానికి పరమేశ్వరుడు వచ్చి కాపాడాడు. అబ్బాయి పేరేంటి? మార్కండేయుడు పుట్టినటువంటి పవిత్రమైనటువంటి భూమి ఇది. అటువంటి భూమిలో మనకి జన్మ లభించడము అదృష్టంగా భావించాలి మనం. అంతేకాదు అనేక మంది ఋషులు, మునులు కూడా ఈ భూమి మీద జన్మను తీసుకుని సాక్షాత్తు భగవంతుని ఈ భూమి మీదకి రప్పించారు. మనందరికీ తెలుసు, భక్త రామదాసు రాముడికి గుడి కట్టారు. ఆయన చెరసాలలో పెట్టారు. ఎవడప్ప సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అని చెప్పేసి పరుషంగా మాట్లాడాడు. రాముడు కోపగించుకున్నాడండి. ఆ భక్తుడి కోసము భూమి మీదకి వచ్చి ఆ రామదాసు యొక్క అప్పుని తీర్చాడు. భక్త కన్నప్ప మాంసాన్ని తీసుకొచ్చి పెట్టాడు, తన కళ్ళని అర్పించాడు. ఎవరండి? పండితుడా? అతని కోసం పరమేశ్వరుడు వచ్చాడు. ఈ విధంగా పరమేశ్వరుడు సాక్షాత్తు తనని తాను ఈ భూమి మీద ఇతర దేశాలలో భగవంతుడి యొక్క దూతలు పుట్టారు.
కానీ సాక్షాత్తు భగవంతుడే అవతారం తీసుకున్నటువంటి పవిత్రమైన భూమి ఏది? భారత భూమి. ఆ పవిత్రమైన భారత భూమిలో జన్మ లభించినందుకు మనందరము కూడా కృతజ్ఞులము. ఈరోజు కలవడంలో ఒక ముఖ్యమైనటువంటి విశేషము, మనందరము కూడా ధర్మాచరణ చేస్తున్నాం. ధర్మ ఆచరణ చేస్తున్నాం. ధర్మాచరణ అంటే రోజు లేస్తున్నాము, గుడికి వెళ్తున్నాము, పూజలు చేస్తున్నాము, కొబ్బరికాయలు పెడుతున్నాము. కానీ ఆ ధర్మాన్ని రక్షించేటటువంటి ప్రక్రియలో మన యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉన్నది అని చెప్పి ఆలోచించుకోవాలి. ఈరోజు చెప్పారు, ఎక్కడెక్కడైతే హిందూ సమాజము, హిందూ సంస్కృతి తగ్గుముఖం పడుతుందో అక్కడక్కడ మానవ హననం జరుగుతున్నది, అక్కడక్కడ కుసంస్కృతి పెరుగుతున్నది, అక్కడక్కడ ఉన్నటువంటి భూమి విచ్ఛిన్నమవుతుంది, ముక్కలు కాబడుతున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి భాగము గాంధారీదేవి పుట్టిన ప్రాంతము కాందహార్ ఇప్పుడు ఎక్కడుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. హిందూ సమాజము, హిందూ సంస్కృతి తగ్గింది, ఆఫ్ఘనిస్తాన్గా విడిపోయింది. హిందూ సమాజము, హిందూ సంస్కృతి తగ్గింది, హిందూ జనాభా తగ్గింది, పాకిస్తాన్గా విడిపోయింది. బట్ ఎక్కడైతే హిందూ సమాజము, హిందూ సంస్కృతి, హిందూ ధర్మము తగ్గుతున్నదో అక్కడక్కడ ఈ సమాజానికి, ఈ దేశానికి కూడా విఘాతం కలుగుతున్నది. ఇందాక మాతాజీ చెబుతూ అన్నారు, దేశము ధర్మము, దేశము దైవము, లేదా దైవము దేశము. ఈ రెండు విషయాల్లో మనకి అవిభాజ్యమైనటువంటిది అద్వైతము. అందుకనే వందే మాతరంలో అంటారు, ఈ మాతని, భూమాతని త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిని. అమ్మ, నీవు కేవలం మట్టి ముద్దవు కాదు, భూమి కాదు, నువ్వు 10 చేతులతో ఉన్నటువంటి దుర్గామాతవి అని చెప్పేసి. కాబట్టి ఈ నేల దుర్గా స్వరూపము, భగవంతుడి స్వరూపము. ఈ నేలని కాపాడుకుంటే ధర్మము కాపాడబడుతుంది, ధర్మాన్ని కాపాడుకుంటేనే ఈ నేల కాపాడబడుతుంది. కాబట్టి ఈ రెండు కూడా అద్వైతంగా ఉన్నటువంటి విషయాలు. 4 రకాలైన విషయాలు మాట్లాడుకున్నాం మనం. ఒకటి, ఈ ధర్మము, ఈ సంస్కృతి యొక్క శ్రేష్టత, ఈ భూమి యొక్క గొప్పతనము, సంఘటిత సమాజం యొక్క అవసరము. ఈ 3 విషయాలలో భారతదేశంలో ఎప్పుడైతే సమాజము వెనుకబడిందో, ఈ 3 విషయాల్ని మర్చిపోయిందో, అప్పుడప్పుడు ఈ సమాజము, ఈ దేశము బానిసత్వంలోకి వెళ్ళిపోవడం జరిగింది, బానిస సమాజంగా మారిపోవడం జరిగింది. మొఘలాయులు, తురుష్కులు, ఈ విధంగా ఇస్లామిక్ సమాజానికి చెందినటువంటి వారు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు, బానిసలుగా మార్చారు, దేవాలయాల్ని నాశనం చేశారు, గోమాత వధన చేశారు, ఆడపడుచులపై అత్యాచారాలు చేశారు. తిరిగి పోరాడం, అనేక మంది యొక్క ప్రయత్నం కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజు, రాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, ఇటువంటి అనేక మంది ప్రయత్నాల కారణంగా మనము నిలబడ్డాం. ఆ తర్వాత మరణం వచ్చారు పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు. ఈ క్రైస్తవ సమాజానికి చెందినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని మళ్ళా ఆక్రమించుకున్నారు, బానిసత్వంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. 1925లో ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాటం జరుగుతోంది. ఈ దేశాన్ని రక్షించుకోవాలి, స్వతంత్రాన్ని సంపాదించాలి, ఒక దేశంగా నిలబడాలని చెప్పేసి ఈ స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి అందరిలో మనలాగే ఒక వ్యక్తి ఉన్నారు, డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. ఆయన కనిపించింది, మనము మన చరిత్రని శోధిస్తే, పరిశీలిస్తే స్వతంత్రాన్ని సంపాదిస్తూ ఉన్నాము అనేక సార్లు. అనేక మంది దేశాన్ని ఆక్రమించుకున్నారు, మనం పోరాటం చేశాము, స్వతంత్రాన్ని సంపాదించుకున్నాము, మళ్ళా కోల్పోయాము. మరలా స్వతంత్రాన్ని కోల్పోయాము, మళ్ళా పోరాటం చేశాము, మళ్ళా కోల్పోయాము. అనేక మార్లు జరుగుతూ వచ్చింది. ఎందుకు జరుగుతూ వచ్చింది అని చెప్పి ఆలోచించారు. కాబట్టి స్వతంత్రాన్ని పొందడము ముఖ్యం కాదు, స్వతంత్రాన్ని ఏదో విధంగా సంపాదిస్తాం. మనం శక్తివంతమైన సమాజం మనది, హిందూ సమాజం పరాక్రమశీల సమాజం. కాబట్టి ఖచ్చితంగా మనం స్వతంత్రాన్ని సంపాదిస్తాము. కానీ సంపాదించినటువంటి స్వతంత్రాన్ని తిరిగి కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు డాక్టర్జీ ఆలోచించారు, ఆత్మ విస్మృతికి లోనైంది ఈ సమాజం, తనని తాను మరిచిపోయింది ఈ సమాజం. కాబట్టి హిందూ సమాజాన్ని తను గుర్తు చేయాలి. అనైక్యత వచ్చింది ఈ సమాజంలో, అసంఘటితం వచ్చింది ఈ సమాజంలో. కాబట్టి ఈ సమాజ అనైక్యత
ఐక్యతతో ఉన్నటువంటి సమాజాన్ని సంఘటిత శక్తిశాలి సమాజంగా నిర్మాణం చేయాలి. కాబట్టి ఆత్మవిస్మృతికి లోనైన సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి, అనైక్యతతో ఉన్న సమాజాన్ని సంఘటిత సమాజంగా తీర్చిదిద్దాలి. ఈ 2 లక్ష్యాలతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 1925 విజయదశమిలో ప్రారంభిస్తే నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని గంగా ప్రవాహంగా నిరంతరం ప్రవహిస్తూ ఉన్నది. ఒక సింహము అడవిలో ప్రయాణిస్తూ ఉంది. ఎదురుకుండా గొర్రెల మంద వెళ్తూ ఉంది. ఆ సింహం ఆ గొర్రెల మంద వెనకాల పడింది. పరిగెడుతూ వేటాడడం కోసం ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సింహము నదిని దాటింది. నదిని దాటుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెల మీదకు దూకినప్పుడు తన యొక్క కడుపు రాయికి తగిలింది. చూరాలు ఆ సింహము పిల్లని పుట్టించి అది చనిపోయింది. ఈ పుట్టినటువంటి సింహము పిల్ల అక్కడ ఉన్నటువంటి గొర్రెలతో తిరిగి బ్రతకడం మొదలుపెట్టింది, జీవనం సాగించడం మొదలుపెట్టింది. కొద్ది కాలానికి అది గొర్రెల్లో కలిసిపోయి తాను కూడా గొర్రెలాగే ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఒకనాడు మరొక సింహం ఈ గొర్రెల మీదకి వచ్చింది. గొర్రెల్ని వేటాడుతుంటే గొర్రెలన్నీ పారిపోతున్నాయి. ఈ సింహం పిల్ల కూడా పారిపోతుంది. ఈ రోజు మన సమాజం మీద, మన ధర్మం మీద, మన సంస్కృతి మీద ఎవరైనా సరే దాడి చేస్తున్నప్పుడు, వక్ర భాష్యాలు చెప్తున్నప్పుడు, నిజమే అయి ఉంటుందిలే, సీతమ్మని గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, రాముడి గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, మన విశ్వాసాల గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అయ్యే ఉంటుందిలే అని ఏ విధంగా అయితే మనం భావిస్తున్నామో ఆ సింహం పిల్ల కూడా నేను గొర్రెనే అని చెప్పి భావించి ముందుకెళ్ళడం జరిగింది. ఆ సింహము వెనకాల పడుతూ గొర్రెల వెనకాల ఆశ్చర్యపోయింది. ఇదంటే ఈ సింహం పరాక్రమించాలి కదా, గొర్రెల్లా పారిపోతుందని చెప్పేసి ఆ సింహం పిల్లని పట్టుకుని నువ్వు ఎందుకు పారిపోతున్నావు? ఆ సింహం పిల్ల చెప్పింది నేను గొర్రెని, అందుకోసం పారిపోతాను. లేదు నువ్వు గొర్రెలు కాదు, నువ్వు సింహానివి. లేదు నేను గొర్రెని. తీసుకెళ్ళి నేను నీటిలో చూపించింది, నువ్వు గొర్రెలు కాదండి. నమ్మలేదు. ఆఖరికి ఒక గొర్రెని చంపి ఆ యొక్క రక్తాన్ని ఆ సింహము పిల్ల నాలికి రుచి చూపించింది. అప్పుడు కూడా నమ్మలేదు. చాచుకిట సింహము ఈ సింహము పిల్ల చెంప మీద కొట్టింది. ఒకసారి కొట్టింది, 2 సార్లు, 3వ సింహము పిల్ల సింహంలా గాండ్రించింది. దాని యొక్క పరాక్రమం బయటకు వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలుగా హిందూ సమాజానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అది. తనను తాను మర్చిపోయినటువంటి సమాజానికి అనేక దాడుల కారణంగా, విధ్వంసాల కారణంగా ఆత్మవిస్మృతికి లోనైనటువంటి సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నది. హిందువుగా తన బాధ్యతలు తెలియజేస్తున్నది. అదేవిధంగా మనందరము గమనిస్తే మన సమాజాన్ని డాక్టర్జీ ఆనాడు గుర్తించినటువంటి విషయాలు, ఈ సమాజంలో అసంఘటిత సమస్య ఏర్పడింది, అనైక్యత ఏర్పడింది, అన్నిటికీ మించి కుల భావన అనేటటువంటి ఒక మహమ్మారి ప్రవేశించింది. కాబట్టి ఈ సమాజం ఒకటిగా ఉండాలి అంటే, సంఘటితంగా అవ్వాలి అంటే ఈ కుల భావన పోవాలి. అందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు శాఖ అనేటటువంటి పద్ధతి ద్వారా అక్కడ ఉన్నటువంటి సమాజంలో సోదర భావాన్ని నిర్మాణం చేస్తూ ఉంటుంది. మనకందరికీ తెలుసు 10 అవతారాలు ఉన్నాయి, దశావతారాలు. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళిపోయి నీటిలో పెట్టేశారు. ఆ నీటిలో పెట్టినటువంటి వేద జ్ఞానాన్ని బయటకు తీసుకురావడం కోసము ఒక అవతారం ఎత్తింది. ఏ అవతారం అమ్మా? ఏ అవతారము? మత్స్యావతారం వచ్చింది. ఆ తర్వాత ఈ సమాజాన్ని హింసిస్తున్నటువంటి రాక్షసుల నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసము దేవతలు ప్రయత్నం చేస్తుంటే దేవతల్ని సంహారం చేస్తున్నారు, దేవతల్ని ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి దేవతల్ని రాక్షసుల నుంచి కాపాడాలంటే, ఈ సమాజాన్ని రక్షించాలంటే అమృతం కావాలి. అమృతం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ మేరు పర్వతాన్ని ఎత్తి పట్టుకోవడం కోసం, అమృతాన్ని అందించడం కోసం మరొక అవతారం పుట్టింది. ఏ అవతారం అమ్మా? ఏ అవతారము? కూర్మావతారం. కాబట్టి మత్స్యావతారము కూర్మావతారము ఆ మత్స్యకార జనాల్లో పుట్టింది, సముద్ర తీరంలో పుట్టింది. పండితుల ఇంట్లో రాలేదు అవతారాలు. ఆ తర్వాత వచ్చింది ఏ అవతారము? వరాహ అవతారము.
గిరిజన సమాజంలో ఉద్భవించాడు స్వామి. ఆ తర్వాత వచ్చింది నారసింహావతారం, ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశిపుని సంహరించడానికి. వనజన సమాజంలో ఉద్భవించిన అవతారం. మత్స్యకార సమాజంలో, వనజన సమాజంలో, గిరిజన సమాజంలో. ఆ తర్వాత వచ్చాడు ఒక బాల బ్రాహ్మణుడు. ఎవరని? వామనావతారం. కాబట్టి ధర్మాన్ని రక్షించాలంటే, దేశాన్ని రక్షించాలంటే పిల్లలైనంత మాత్రాన తేలిగ్గా తీసుకోవాలనేది. ధర్మ రక్షణలో పిల్లలు కూడా ముందుండొచ్చు అని చెప్పి తెలియజేసే అవతారము వామనావతారం. ఆ తర్వాత వచ్చింది పరశురామ అవతారం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ, వేదాన్ని నేర్చుకుంటున్నప్పటికీ ఈ సమాజంలో ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ఆయుధాన్ని పట్టాడు, భూమిని పరిభ్రమించాడు, అధర్మాన్ని నేర్పుతున్నటువంటి రాజులను నిర్జించి ధర్మ ప్రతిష్టాపన చేశాడు పరశురాముడు. క్షత్రియ వంశంలో పుట్టాడు రాముడు, శ్రీరాముడు. యాదవ సమాజంలో పెరిగాడు శ్రీకృష్ణుడు. ఇలా ఈ సమాజంలో భగవంతుడు ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం కోసము యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ భూమిపైన ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో, అధర్మము పెచ్చుమీరుతుందో, అప్పుడప్పుడు ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నిర్జించడం కోసము నన్ను నేను సృజించుకుంటాను అన్నాడు భగవంతుడు. అనేక సమాజాల్లో, అనేక సమూహాల్లో భగవంతుడు తనని అవతరించుకుని ఏ కులము తక్కువ కాదు, ఏ కులము ఎక్కువ కాదు అని చెప్పేసి ఒక సూచన తెలియజేయడం జరిగింది మనందరికీ కూడా. కాబట్టి అటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఉదాత్తమైనటువంటి జీవితాన్ని ధర్మ రక్షణ కోసము, దేశ రక్షణ కోసము ప్రయత్నం చేయాలి, ఉపయోగించాలి మనం. ఈ రోజున మన వీధుల్లో, మన గ్రామాల్లో మన ధర్మాన్ని కించపరుస్తూ, మన సోదరుల్ని మతం మారుస్తూ, మన ధర్మం పైన దాడి చేస్తుంటే మనం ఏం చేయాలి? మన జేబులో ఉన్నటువంటి ఒక 500 రూపాయల నోటు ముందు పడిపోయింది. ఏం చేస్తామండి మనం? తీసుకుని దులుపుకుని మళ్ళా మన జేబులో పెట్టుకుంటాం. ఒక 50 రూపాయల నోటు పడిపోయింది. 500 రూపాయల నోటు పడిపోతే విలువైంది కాబట్టి తీసుకున్నాను, 50 రూపాయల నోటు పడిపోతే విలువైంది కాదు కాబట్టి తీసుకోవడం వదిలేస్తాము మనం. 50 రూపాయల నోటును కూడా తీసుకుంటాము. అదే 50 రూపాయల నోటు ఎక్కడో బురదలో పడిపోయింది. ఏం చేస్తాం మనం? బురదలో పడిందని వదిలేస్తామా? తీసి శుభ్రం చేసుకుని మళ్ళా జేబులో పెట్టుకుంటాం. కేవలం ఒక కాగితం ముక్కకి, కేవలం ఒక నగదుకి మనం ఇంత విలువిస్తున్నప్పుడు మన సోదరులు, మన తోబుట్టువులు, ఒకే తల్లి సంతానము, భారతమాత సంతానం అని భావిస్తున్నటువంటి మన బంధువులు ఈ ధర్మానికి దూరంగా వెళ్ళిపోతే, మతం మారిపోతే మనము చూస్తూ ఊరుకుంటామా? తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ప్రయత్నం మనం చేయద్దా? ఆలోచించాలి మనం. మాతా భూమి, ఇందాక చెప్పారు, మాతా భూమి పుత్రోహం పృథివ్యః. ఈరోజు భారతదేశమే కాదు, ప్రపంచం కూడా వణికిపోతున్నటువంటిది పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు, గ్లోబల్ వార్మింగ్. కాబట్టి ఈ హిందూ సమాజము, హిందూ ధర్మము ప్రకృతిని శోషించడం కోసం కాదు, ప్రకృతిని పోషిస్తూ, ప్రకృతిని రక్షిస్తూ ఉండేటటువంటి జీవన విధానం కలిగినటువంటి పద్ధతి. కాబట్టి ప్రపంచము మన వైపు చూస్తోంది ఈ పద్ధతిని నేర్చుకోవడం కోసము. మనము ఎటువైపు వెళ్తున్నామో కూడా ఆలోచించుకోవాలి ఈ సందర్భంగా. ఇందాక చెప్పినట్టుగా మనం పుట్టిన నాటి నుంచి తిరిగి మట్టిలో కలిసేంత వరకు ఈ భూమిపైన జీవనం సాగిస్తాము. కృతజ్ఞతా భావనతో ఈ భూమిని అన్నాము, మాతా భూమి పుత్రోహం పృథివ్యః. ఈ పుడమి నా తల్లి, నేనామి పుత్రుని. అమ్మ, నీవు మట్టి ముద్దవి కాదు, నీవు నా తల్లివని చెప్పడం జరిగింది. మనము గాలి పీలుస్తున్నాము, ఈ గాలి పీల్చడం మూలంగా జీవనం సాగిస్తున్నాము. అందుకోసం కృతజ్ఞత భావనతో ఈ గాలిని ఏమన్నాము? వాయుదేవుడు అని పిలిచాము. కేవలం కాయగూరలని, మాంసాన్ని పచ్చిగా భుజించలేరు కాబట్టి అగ్ని మీద మండించుకుని వంట వండుకుని తిరుగుతున్నారు. ఆ పచనమైన ఆహారం శక్తిగా మారుతుంది కాబట్టి అగ్నిని అగ్ని దేవుడు అన్నాము. అదే అగ్నిగోళంగా ఆకాశంలో ప్రకాశిస్తూ మనకి కాంతిని అందిస్తుంటే అగ్నిగోళాన్ని మన సూర్య భగవానుడు అన్నాము. మన దాహార్తిని తీరుస్తోంది, మనల్ని బ్రతికిస్తోంది గంగని గంగా మాత అన్నాము.
కాబట్టి మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ అందాలి, చెట్టు నుంచి రావాలి. కాబట్టి తులసి మాత అన్నాము, చెట్టుని పూజిస్తున్నాము. మనము వేప చెట్టుని పూజిస్తాము, రావి చెట్టుని పూజిస్తాము. కాబట్టి ప్రకృతి ఆధారంగా ఉన్నటువంటి జీవన విధానం మనది. ఈ జీవన విధానాన్ని మన పిల్లలకి అర్థమయ్యే రీతిలో తీసుకెళ్ళాలి. ఇటువంటి అనేక విషయాలని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే పిల్లలు అర్థం చేసుకుంటూ కేవలము వినడం మాత్రమే కాదు, ఇందులో ఉన్నటువంటి విషయాలకి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకునే ప్రక్రియ ఆర్ఎస్ఎస్లో 100 సంవత్సరాలుగా సాగుతూ ఉన్నది. ప్రతిరోజు కలుస్తారు, ఒక చోట ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితో. అమ్మ భారత మాత నీకు నమస్కారం, వాత్సల్యపుర నీకు నమస్కారం. నీవు హిందూ భూమివి, నిన్ను రక్షించడం కోసం ఈ శరీరాన్ని సమర్పిస్తాననేసి కొన్ని లక్షల మంది స్వయం సేవకులు చేస్తున్నటువంటి నిరంతర ప్రార్థన మూలంగా, నిరంతర సంకల్పం మూలంగా ఈ రోజున ప్రపంచము మొత్తము కూడా భారతదేశం వైపు తిరిగి చూస్తున్నది, విశ్వాసంతో చూస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరము కూడా ఇంకా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కేవలం మనము పాల్గొనడం మాత్రమే కాదు, మనతో పాటుగా మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి మన బంధువుల్ని, సోదరుల్ని, మిత్రుల్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేయాలి. అలాగే మన పిల్లలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మన ప్రాంతంలో నిర్వహణ చేస్తున్న శాఖలకి పంపించాలి. మాతృమూర్తులకు కూడా ఆర్ఎస్ఎస్లో భాగస్వామ్యం ఉంది. రాష్ట్రీయ సేవికా సమితి అంటారు. మన పిల్లల్ని, మన చిన్న పిల్లల్ని, చిన్నారుల్ని దానికి పంపించవచ్చు. విద్యార్థుల కోసము అఖిల భారత విద్యార్థి పరిషత్ అని పనిచేస్తోంది, అందులో పనిచేయచ్చు. రైతుల కోసము కిసాన్ సంఘ్ అని పనిచేస్తోంది, అందులో పనిచేయచ్చు. కార్మికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ అని పనిచేస్తుంది, అందులో పనిచేయచ్చు. ఈ దేశము వికసిత భారతంగా తయారు కావాలి అంటే, పరమ వైభవాన్ని సాధించాలి అంటే ఏ ఏ రంగాలు అవసరమో అన్ని రంగాలలోనూ కూడా మార్పు తీసుకురావడం కోసము ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఆ ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములు అవుతూ, మన ప్రార్థనలో చివరిగా చెప్పుకున్నట్టు పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం, ఈ దేశానికి తిరిగి జగద్గురువుగా పరమ వైభవాన్ని అందించేటటువంటి యజ్ఞంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఆ భాగస్వాములు అయ్యేటటువంటి దిశలో మనందరము కూడా సంకల్పం చేసి మనము కార్యక్రమాల్లో పాల్గొనాలి. మన పిల్లల్ని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చూడాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేసి శక్తివంతమైనటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయాలి. శక్తివంతమైన హిందూ సమాజ నిర్మాణము ఎవరి మీద దాడులు చేయడానికి కాదు. పేపర్లోనూ టీవీలోనూ చెప్తున్నట్లుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎవరికో వ్యతిరేకంగా పనిచేయదు, క్రైస్తవుల్ని వ్యతిరేకించదు, ముస్లింలని వ్యతిరేకించదు, ఎవరిని విమర్శించదు. మరి ఎవరిని విమర్శిస్తుంది, ఎవరిని వ్యతిరేకిస్తుందంటే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఎవరినైనా సరే వ్యతిరేకిస్తుంది, విమర్శిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంకల్పంలో భాగస్వాములు అవుదాం. రాబోయే రోజుల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ భారత మాతని జగద్గురుగా చూసేటటువంటి సంకల్పంలో సమిధులుగా మారాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. లైవ్ అట్లా ఇక్కడ మాట్లాడతారు కదా, చాలా చక్కగా వివరించారు పవన్ గారు. వారు చెప్పని వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులే నా కుటుంబం అని కాకుండా దేశమంతా నా కుటుంబం అని చెప్పి వారి యొక్క జీవితాన్ని ఈ సంఘానికి అంకితం చేశారు. ధన్యవాదాలు. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమం అనంతరము ఛత్రపతి శివాజీ గారి యొక్క నాటక మహోత్సవం ఉంటుంది. ముందుగా వందన సమర్పణ చేయవలసిందిగా నరేంద్ర గారిని కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హిందూ సమ్మేళనానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చేసుకోవడానికి మన స్థల ప్రాంగణాన్ని
వాడుకునే విధంగా ఉపయోగించుకోవడానికి ఇచ్చిన వివేకానంద స్కూల్ యాజమాన్యానికి, అలాగే కరస్పాండెంటర్ దుర్గాప్రసాద్ రాజు గారికి, ప్రిన్సిపల్ మేడం మాధవి లత గారికి ధన్యవాదములు. అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ శ్రీ పూజనీయ మాతా శివానంద సరస్వతి గారికి నమస్కారం. అలాగే సభ అధ్యక్షత వహించిన బోయి సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇక్కడ విచ్చేసిన బంధువులందరికీ, హిందూ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఎంతటితో ముగించడం అన్నది. శాంతి మంత్రం జరుగుతుంది. శాంతి सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. కార్యక్రమం తర్వాత దృశ్యాల వరకు వచ్చిన అతిథులకు సత్కారం చేస్తారు దొనమితుల రామకృష్ణ గారు. అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరము ప్రసాదము, మొక్కల పంపిణీ కూడా జరుగుతుంది. తర్వాత ఛత్రపతి శివాజీ గారి నాటకం ఉంటుంది. అందరూ కూడా అది చూసి తరించవలసిందిగా కోరుతున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మీ అందరూ కూడా ఇచ్చిన మొక్కల్ని నాటవలసిందిగా కోరుతున్నాం.